ఈ మధ్య కాలంలో అమెరికాలో హవాయి అంటే చాలా ఫేమస్. మంచి పర్యావరణ సమతుల్యత ఉంటుంది అని చెప్పి. అక్కడ అనేక రకాలైన పక్షులు ఉండేవండి. ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్య కాలంలో 33 రకాలైతే కంప్లీట్‌గా వెళ్ళిపోయినాయి. అంతరించిపోయినాయి. ఓ 17 జాతులు, పక్షి జాతులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. అంటే 1 లేక 2 పక్షులే ఉన్నాయన్నట్టు. అక్కికిక్కి అనే ఒక బర్డ్ ఉందండి. అదైతే కేవలం ఒక్కటే ఉందంట. 5 సంవత్సరాల కిందట 400, 500 ఉండేవి. ఇప్పుడు ఒక్కటే ఉందంట. వీటిని కాపాడుకోవడం కోసం దోమల్ని వదిలిపెడుతున్నారు అక్కడ. ఆ ఏరియాలో కొన్ని లక్షల కోట్ల దోమల్ని హెలికాప్టర్‌లో తీసుకెళ్ళి మరీ వదిలిపెడుతున్నారు. ఎందుకు అర్థమైందా? వాటికి మేత కోసం కాదండి. ఇదే పక్షులు మలేరియాని తట్టుకోలేక చచ్చిపోతున్నాయండి. మలేరియా రాకుండా ఉండటం కోసం ఈ దోమల్లో బ్యాక్టీరియాని చొప్పించి వదిలిపెడుతున్నారు. సో ఆ దోమల్ని తింటే వీటికి ఆ నిరోధక శక్తి పెరుగుద్ది. ఇవి వేరే దోమలతో కలిసే అవకాశం లేదు. మళ్ళీ కొత్తగా దోమల్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం అసలే లేదు.